ఇగో అవసరమైతే మళ్ళీ రాజీనామా, మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది. పదవులు పైసలు ముఖ్యమంత్రి తీసుకుపోతున్నాడు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక వారిష్టం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. మా తమ్ముడికి మంత్రి పదవి హామీ నాకు తెలియదు. మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను. మంత్రి వెంకటరెడ్డి. యాదాద్రి జిల్లా లచ్చమ్మగూడెంలో మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి. అన్న ఒక తీరు, తమ్ముడు ఇంకో తీరు. పాపం రేవంత్ రెడ్డి గుండెల్లో రాజగోపాల్ రెడ్డి కుంపటి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు? నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు, సో మీరు హామీ నెరవేర్చుకోవాలి. పదవులు రేవంత్ రెడ్డికే, పైసలు కూడా రేవంత్ రెడ్డికి. వినడానికి ఎంత అంటే కుండ బద్దలు కొట్టినట్టు పదవులు పైసలు రెండు రేవంత్ రెడ్డికే పోతున్నాయని డైరెక్ట్గా చెప్పిండు. అంటే ఏంది? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మొత్తం స్కాములు చేస్తున్నారు. వాళ్ళ బినామీల పేర్ల మీద రోహిన్ రెడ్డి కానీ, ఫహీం ఖురేషీ కానీ, రేవంత్ అన్నదమ్ములు కానీ పైసా రూపంలో మొత్తం తీసుకుపోయి కట్టబెడుతున్నారు రేవంత్ రెడ్డికి. రేవంత్ వెనకాల దొంగల ముఠ. ఇది కూడా బాగుంది. రేవంత్ వెనకాల దొంగల ముఠ. అంటే రేవంత్ ఏమో తింటడో అర్థం కాదు, తినడో అర్థం కాదు. కానీ రేవంత్ వెనకాల దొంగల ముఠ దొంగతనం చేసి ఎవరికి ఇస్తుంది సొమ్ములు? మళ్ళా రేవంత్ రెడ్డికే. రేవంత్ రెడ్డి గారి యొక్క టార్గెట్ 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు సంపాదించినాక ముఖ్యమంత్రి ఓడో రాజోడో రంగడోడో అన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క తీరు ఉన్నది. ఎట్లన్నా చేసి టార్గెట్ ఏది 2047 విజన్, రైజింగ్ తెలంగాణ, జింగ్ అమేజింగ్ రైజింగ్ హైదరాబాద్ అన్నాడు కదా రేవంత్ రెడ్డి. బట్ ఆయన మనసులో ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయినాక కాంగ్రెస్ నెత్తి మీద శటగోపం పెట్టి ఇగో నేను పోతున్నా, టాటా గుడ్ బాయ్ అంటాడు. ఆ తర్వాత బీజేపీలు ఉండొచ్చు, లేకపోతే కొత్త పార్టీ పెట్టచ్చు. కొత్త పార్టీ పెట్టిన తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎవ్వరు నమ్మడు. ఎందుకంటే కాంగ్రెస్లు ఉంటేనే రేవంత్ పేరు చెప్పుకొని ఫహీం ఖురేషీ, రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మొత్తం దోచుక తింటున్నారు. దునియా మొత్తం దున్నేస్తున్నారు. ఇక ఈయన గారు పార్టీ పెడితే ఇక సర్వం స్వాహానే. ఇక మళ్ళీ ఎవరు తీసుకుంటారయ్యా రేవంత్ రెడ్డిని అంటే అవినీతి పరులందరికీ రెడ్ కార్పెట్ వేసి వాషింగ్ పౌడర్ నిర్మా, డిటర్జెంట్ పౌడర్ నిర్మా ఎవరేస్తారు? బీజేపీ. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా బీజేపీకే పనిచేస్తుండని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి జగమెరిగినటువంటి సత్యం. ఈయన డబ్బులు పడేస్తారు, రాజ్యసభ తెచ్చుకుంటాడు, అందులో కాలు మీద కాలు వేసుకొని బిజినెస్లో వేసుకుంటాడు. బాగుంది కదా? మొత్తం అంతా ఒకటే లైన్లో చెప్పేసినాం. అందుకే చెప్తున్నాం రేవంత్ వెనకాల దొంగల ముఠ. మేమేమంటున్నాం? ముఖ్యమంత్రి గారిని ఏమంటున్నాం? ఇవేవి వాస్తవాలు కాదు, కల్పితాలు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. వాళ్ళ అన్నదమ్ముల గురించి కానీ, ఫహీం ఖురేషీ గురించి కానీ, రోహిన్ రెడ్డి గురించి కానీ చెప్పండి. చెప్పడు, అస్సలు చెప్పడు. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఫహీం ఖురేషీ మిస్సింగ్ ల్యాండ్ని ఎవరి కోసం అడిగిండో రేవంత్ రెడ్డిని అడగమనండి ఒకసారి. సో తెలంగాణ పరువు మొత్తం కూడా ఈరోజు తీసుకపోయి బజార్లో పెట్టిరు. వాళ్ళే అంటే వాళ్ళకన్నా మీరు ఇక ఎక్స్టెంట్ అయిపోయింది, వాళ్ళకన్నా ఇంకా ఘోరంగా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది మీకు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి స్వయాన మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు, రాజీనామా చేస్తా, పదవులు డబ్బులు రేవంత్ రెడ్డికేనట, పదవులు కూడా రేవంత్ రెడ్డికేనట. మరి దీనికి కాంగ్రెస్ హైకమాండ్ సమాధానం చెప్పాలి. కోమటిరెడ్డి గారు ఏమంటున్నారు? ఏమో నాకు మాట ఇచ్చినట్టు తెలియదే నాకు అని చెప్పి అంటున్నాడు. అంటే బీజేపీ పార్టీ వదిలి మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలన్నప్పుడు బుజ్జగింపు చర్యలు చేపట్టినారు రాజగోపాల్ రెడ్డిని. అంటే బుజ్జ కొంచెం రావయ్యా బాబు అని హారతిచ్చి నీకు ఇస్తాం, నీకు అది ఇస్తాం, నీకు ఇది ఇస్తామని. అసెంబ్లీలో ఒకనాడు ఈయన చెప్పినాడు హోంమంత్రిని అయ్యి వస్తా అని చెప్పి. ఇప్పుడు అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి, హోంమంత్రి పక్కన పెట్టండి, మంత్రి పదవులు ఏమి ఇవ్వకపోతే ఇక ఇట్లనే ఉంటుంది ఇక కథ. ఒక పోల్ పెడదాం ఈ విషయంలో కూడా. అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా, మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా. సరే ఇది పక్కన పెడదాము. మంత్రి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి కుంపటి. దయచేసి కమిటీలో పోల్ పెట్టండి. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి కుంపటి, మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని మీరు కోరుకుంటున్నారా లేదా? దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
మరో 24 గంటల్లో భారత్పై భారీగా సుంకాలు. రష్యా నుంచి చమురు కొనుగోలే కారణం. భారత్ నుంచి వాణిజ్య భాగస్వామి కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కు ఉంది. రష్యా ట్రంప్ దోస్తు నా రహో. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎద్దేవా. మస్కోలో పర్యటించనున్న అజిత్ దోవల్ భారత్ను దారికి తెచ్చుకొని చమురు అమ్మాలన్నదే ట్రంప్ ప్లాన్. సో మరి ప్రధానమంత్రి గారు మాట్లాడాలి. మరి ఆయన దోస్తే కదా, మాట్లాడితే ట్రంప్ గారు కంపు కొట్టుకుంటా ఏమంటాడు? మాట్లాడితే ట్రంప్ గారు మోడీ మేరా దోస్త్ హై అంటాడు. మోడీ ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటాడు. ఇక అంటూనే మళ్ళీ కుంపటి పెడతాడు. వెనకకెళ్ళి ఏం చేస్తాడు? వెన్నుపోటు పొడుస్తాడు. వెనకకెళ్ళి వెన్నుపోటు పొడుస్తాడు. మొన్న యుద్ధాన్ని ఆపింది నేనే అని కూడా చెప్పుకున్నాడు ఆయన. భారత్కి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధాన్ని ఆపింది కూడా నేనే అని చెప్పింది ఎవరండి? ట్రంపే. మరి ఇప్పుడు ఈయన సుంకాలు పెంచుకుంటా పోతా ఉంటే మరి మోడీ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి ఏం డెసిషన్ తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం చూద్దాం మనం.